హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 29th మార్నింగ్ అప్డేట్ అనమాట. సో స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయంటే, సో శ్రీనివాస కళ్యాణంలో వచ్చేసి మనకు స్వామివారికి మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకు బయట మండపం దర్బార్ దగ్గర కొంచెం చిన్న వర్క్ అయితే ఉంది. అదేవిధంగా ఐస్ పెయింటింగ్ కూడా నేను ఈవినింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకు శివపార్వతుల కళ్యాణంలో కూడా మనకు పెయింటింగ్ అనేది దగ్గర అయితే జరుగుతుంది. సో దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్గా అయితే జూమ్ చేసి అయితే చూపిస్తారు రేర్కి మరదారా. సో ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో గైస్. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే లాంగ్ వ్యూ చూసుకోవచ్చు మనకు. సో స్వామివారికి బ్యాక్ సైడ్ మీకు మేఘాలు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి లాంగ్ వ్యూ అనమాట. లాంగ్ వ్యూలో మీకు జూమ్ చేసి చూపిస్తా. స్వామివారి దగ్గర ఫేసెస్కు కలరింగ్ అయితే అయిపోయింది, అది కూడా ఒకసారి చూసేసుకుందాం. సో చూడండి మీరు, స్వామివారి ఫేస్ దగ్గర మనకు శివునికి వచ్చేసి మనకు వైలెట్ కలర్ అయితే ఆ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకు మధ్యలో విష్ణుమూర్తికి బ్లూ కలర్, అదేవిధంగా మనకు బ్రహ్మదేవునికి కొంచెం లైట్ పింక్ అయితే కలర్ అయితే వేసేసారు. పైన మీరు 7 సర్పాలు చూసుకోవచ్చు. 7 సర్పాల కళ్ళు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. కొంచెం నాది లాంగ్ జూమ్ చేశాను కదా, కొంచెం బ్లర్ అయితే అనిపిస్తుంది అనమాట. సో అది ఏదైతే పాములకు ఆ చర్మం ఉందో చర్మం కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది, ఆ వైట్గా చారల్లాగా. అదేవిధంగా ఇక్కడ మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్లో మనకు అమ్మవార్లకు చూసుకోవచ్చు. దేవతలకు పార్వతీ మాతకైతే లైట్ గ్రీను, అదేవిధంగా మనకు ఇక్కడ లక్ష్మీదేవతకు మరియు సరస్వతి అమ్మవారికి అయితే ఆరెంజ్ లైట్, పింక్ లైట్ అన్నమాట. ఫేసెస్కి అయితే కలరింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా స్వామివారికి బాడీ చూసుకోవచ్చు. బాడీ కూడా మనకైతే లైట్ పింక్ కలర్లో అయితే మనకు పింక్ అనిపిస్తుంది. సో చూసుకోవచ్చు మీరు, బాడీకి అయితే మొత్తం అయితే సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. కింద మనకు ఇంకా పంచ వర్క్ అయితే కాలేదు. ఆయుధాలకు కూడా వచ్చేసి మనకు గోల్డ్ వర్క్ అయితే జరిగింది ఎల్లో కలర్లో. ఇక్కడ కూడా మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్ లడ్డు పట్టుకున్న చేతి బాగా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసి మనకు ఆయుధాలకు కూడా మనకు ఎల్లో కలర్లో అయితే మనకు పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చేసి మనకు స్వామివారి బొజ్జ మీద సెకండ్ కోటింగ్ అయితే మళ్ళీ వేస్తున్నారనమాట. సో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ స్వామివారి పంచకు, అదేవిధంగా స్వామివారి చావులకు కింద రావుకేతులకు బాలరామునికి అయితే సేమ్ అదేవిధంగా ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు. పైనుంచి అయితే అన్న వాళ్ళు వస్తున్నారు అనమాట. పైన కంప్లీట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ కిందికి వచ్చేస్తారు. స్వామివారి దగ్గర నుంచి కింద పాదాల వరకు అయితే మనకు కొంచెం పెయింటింగ్ అయితే ఉందన్నమాట, డబల్ కోటింగ్. సో దగ్గరికి వెళ్ళి అయితే చూసేసుకుందాం. ఇంకా మనకు ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలిందనమాట. 9 రోజుల్లో మనకు ధన అన్న వాళ్ళు అయితే తొందరగా పనులు అయితే స్పీడ్గా అయితే చేస్తున్నారు. మనం ముందుగా అయితే రైట్ సైడ్లో ఉన్న శ్రీనివాస కళ్యాణం మండపం అయితే చూసుకుందాం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఇక్కడ పోస్టర్ ఇక్కడే ఉంటుంది డొనేషన్ కౌంటర్ దగ్గర. మన గణేషన్కి అయితే ఉండి రూపంలో కానీ ఇక్కడ చంద రూపంలో కానీ రాస్తారనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు మండపం బేస్ ఉందో బేస్ వర్క్ గాడి దగ్గర అయితే అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మొత్తం మండపం దర్బార్ చూడండి ఏ విధంగా అయితే తీసుకొచ్చారో. మనకి ఇక్కడ చెలికత్తలు, మా సరస్వతి అమ్మవారు, ఇక్కడ పార్వతి అమ్మవారు, ఇక్కడ వచ్చేసి మనకు శివుడు, నారదుడు, బ్రహ్మదేవుడు. సరే దగ్గర చూపిస్తే కంప్లీట్గా స్వామివారి పాదాలు చూడండి. ఇక్కడ మనకు చెలికత్తే బ్యాక్డ్రాప్లో మనకు అరటి తోరణాలు, పెద్ద పూలమాలలతో కూడుకున్న తోరణ మండపం అనమాట. ఇక్కడ ఐస్ పెయింటింగ్ అయితే జరుగుతుంది చూడండి. మన విష్ణు స్వామికి ఏ విధంగా పెయింటింగ్, ఐస్ పెయింటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది చూడండి. అమ్మవారికి కూడా చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే అన్నవాళ్ళు అయితే గీయడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, స్వామివారి బొట్టు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది శ్రీనివాసునికి. ఇక్కడ కూడా ఇప్పుడైతే మనకి ఇక్కడ మధ్యలో ఆకాశరాజుకు మనకు పద్మావతి తండ్రి గారికి అయితే మనకు ఇప్పుడు ఐస్ మూమెంట్ అయితే జరుగుతుందన్నమాట. అలాగ వచ్చేసి స్వామివారి గోల్డ్ కిరీటాలకు చూడండి, బంగారు ఆభరణాలకు కావచ్చు డబల్ కోటింగ్ కూడా జరిగిందనమాట. గోల్డ్ అనేది ఎల్లో కలర్ మొత్తానికైతే మనకు డబల్ కోటింగ్ అయితే జరిగింది. చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తున్నాడు మనకు శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారు మరియు ఆకాశరాజు మధ్యలో. శ్రీనివాస కళ్యాణం మండపంలో వచ్చేసి మనకు ఆకాశరాజ తండ్రి, పద్మావతి తండ్రి మనకు కన్యాదానం చేస్తున్నట్టు లోక కళ్యాణం జరిపిస్తున్నట్టయితే కాన్సెప్ట్ అన్నమాట.
రైట్ సైడ్ మండపంలో వచ్చేసి ఇది అప్డేట్ ఈరోజు అయితే మొత్తానికి అయితే ఐస్ పెయింటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ బేస్ కూడా మనకు అన్న వాళ్ళు అయితే ఇక్కడ కలరింగ్ అయితే వేసుకోవడం జరిగింది. ఈ దర్బార్కి వచ్చేసి మనకు ఎల్లో, ఆరెంజ్, చాక్లెట్ కలర్ మొత్తం పెయింటింగ్ అయితే వేయడం జరిగింది మన మండపానికి వచ్చేసి. అదేవిధంగా మనకు బాలారాం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అయోధ్య రామ మందిరంలో ఏ విధంగా అయితే పెయింటింగ్ ఉందో అక్కడ స్వామివారికి, సో అదేవిధంగా ఇక్కడ కూడా పెయింటింగ్ అయితే మనకు బాలరామునికి రామరాళ్ళకి అయితే వేస్తారని చెప్తున్నారు పెయింటింగ్ అన్నవాళ్ళు. అదేవిధంగా స్వామివారి పాదాలు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మూషికరాజు, ఇక్కడ మనకు రాహుకేతులు అన్నమాట. ఇక్కడ వచ్చేసి రాహుకేతులకు చూడండి మీరు. రాహుకేతులకు కూడా సేమ్ అదేవిధంగా మనకు బార్డర్ కావచ్చు, అదేవిధంగా గోల్డ్ ఆభరణాలు కావచ్చు, ఎల్లో కలర్లో అయితే పెయింటింగ్ అయితే ఆ విధంగానే వేసుకుని మొన్న నుంచి అయితే మనకు స్వామివారి పాదాలు చూడండి. స్వామివారి పాదాలు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే వీడియో చూసి కూడా దర్శనం చేసుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్లో రాహుకేతుల వెనుకలు అయితే మనకు ఆంజనేయుని గద ఉంది కదా, ఆంజనేయుని గదకు వచ్చేసి మనకు ఎల్లో కలర్ అయితే వేయడం అయితే జరిగింది అన్నమాట పెయింటింగ్. ఒకసారి కింద నుంచి పై దాకా చూస్తే మనకు మొత్తం కట్టెలు అయితే అడ్డం కనిపిస్తుంటాయి. లాంగ్ వ్యూలో అయితే చూపిస్తాం మీకు కంప్లీట్గా. ఫ్రెండ్స్ మొత్తానికి మనకు శివపార్వతుల కళ్యాణం చూసుకున్నట్టయితే కింద బేస్ చూడండి. బేస్కి అయితే పెయింటింగ్ వేశారు, చాక్లెట్ కలర్, ఆరెంజ్, ఎల్లో వచ్చింది మనకు. ఇక్కడ మనకు మండపంలోకి ఏదైతే వచ్చిందో మనకు రైట్ సైడ్లో కూడా సేమ్ ఈ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే పెన్సిల్ స్కెచ్, వైట్ పెన్సిల్ స్కెచ్ అయితే వేశారనమాట. సో ఆ విధంగా ఇక్కడ మండపానికి దర్బార్కి ఏ విధంగా వచ్చిందో సేమ్ మత్తలు కూడా అదే విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది శివపార్వతుల కళ్యాణంలో. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెకండ్ కోటింగ్ అయితే జరుగుతుంది అనమాట. అమ్మవారికి రెడ్ శారీ చూడండి, సెకండ్ కోటింగ్ అయితే జరుగుతుంది. ఆ గోల్డ్ ఆభరణాలకు సంబంధించి కావచ్చు. ఇక్కడ మనకు హిమవంతుడికి కూడా అయితే మళ్ళీ ఫస్ట్ కోటింగ్ అయిపోయినాక సెకండ్ కోటింగ్ అయితే మళ్ళీ మంచిగా నీట్గా అయితే తీస్తున్నారు అనమాట. ఇక్కడ మనకు శివుని చూసుకోవచ్చు, శివుని పాదాలు, శివుని కడియాలు చూసుకోవచ్చు మీరు. బార్డర్కి ఎల్లో కలర్, ఆ కడియాలకు కూడా మనకు గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఎల్లో కలర్లో. పింక్ పంచ, మనకు పులి చర్మం చూడండి, మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే జరిగింది. సో స్వామివారి మనకు ఏదైతే వైలెట్ కలర్ ఉందో బాడీ, ఆ విధంగా చూడండి కలర్ ఏ విధంగా వచ్చిందో. మనకు రుద్రాక్షలు కూడా సెకండ్ కోటింగ్ అయితే జరిగింది. హెయిర్ కూడా మళ్ళీ కోటింగ్ అయితే జరిగింది అనమాట. పైన గంగదేవత, మెడలో నాగపాము, ఇక్కడ చందమామ, మధ్యలో విష్ణుమూర్తి అనమాట. విష్ణు చక్రం, అదేవిధంగా విష్ణు శంఖం పట్టుకొని అయితే మనకు కన్యాదానం చేస్తున్నట్టు మనకు విష్ణుమూర్తి అయితే మధ్యలో అయితే వచ్చాడనమాట. ఇక్కడ పార్వతి అమ్మవారు పూలమాల పట్టుకొని అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవత మరియు ఇక్కడ సరస్వతి అమ్మవారు అన్నమాట. సో బ్యాక్ సైడ్ మనకు మండపం తోరణాలకైతే అన్న వాళ్ళు అయితే ఆట అయితే వేస్తున్నారు. సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా వేస్తున్నారు అనేది. సో మనకు రైట్ సైడ్ మండపంలో వచ్చేసి ఇది అన్నమాట ఈరోజు అప్డేట్. సో చూసుకుందాం ఇంకా లాంగ్ వ్యూలో వెళ్ళి మనకు బడా గణేష్ అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. సో ఒకసారి లాంగ్ వ్యూలో అయితే చూపిస్తున్నా చూడండి. సో పైన మొత్తం 5 మంది అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు, పెయింటింగ్ వర్క్ అనేది. సో మనకు షాల్లో వర్క్ అయితే జరుగుతుంది చూడండి. అక్కడ లడ్డు దగ్గర పైన బ్లూ కలర్లో అయితే, స్కై బ్లూ కలర్లో అయితే అన్న షాల్వ అయితే కలర్ వేసుకుంటూ వస్తున్నారు పెయింటింగ్. ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి ఆయుధాలకు ఒక అన్న అయితే గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాడు అనమాట. ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సో ఒక అన్న వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఒక అన్న ఆ గద దగ్గర ఉన్నాడు చూడండి. మరియు పైన మనకు షాల్వ దగ్గర ఒక అన్న, మరియు అక్కడ కూడా ఒక అన్న ఉన్నారు చూడండి. మొత్తం 5 మంది అయితే పెయింటింగ్ అయితే పైనుంచి అయితే వేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. స్వామివారికి పైన సర్పాల నుంచి స్వామివారి బొజ్జ వరకు అయితే డబల్ సెకండ్ కోటింగ్ అయితే అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వామివారి బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ పంచ, మనకు షాల్వా కండు వచ్చేసి కింద మన పాదాల వరకు అయితే పెయింటింగ్ అనేది సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అప్డేట్. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు అనుకుంటున్నాను. అదేవిధంగా కామెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.